ఫ్రీ బస్ సూపర్ హిట్ కొట్టింది. ప్రయాణ ఖర్చులు, ఆటోలకు పెట్టే డబ్బులు, రోజంతా కష్టపడితే వచ్చే డబ్బుల్లో రాకపోకలకు పెట్టాల్సిన వ్యయాలను బేరీజు వేసుకున్న ఆడపడుచుల కళ్ల నిండా కాంతులు, వదనాల్లో సంతృప్తి. అన్ని రూట్లలోనూ రైట్ అంటూ మహిళలే సందడి చేశారు. బస్సులో సాధారణంగా టికెట్ ప్లీజ్ అంటూ విజ్ఞప్తి చేసే కండక్టర్లు టికెట్ ఫ్రీ అంటూ ప్రతి మహిళకు 0 ఫేర్ టికెట్ను జారీ చేశారు. ప్రభుత్వం అనుమతించిన గుర్తింపు కార్డులను మరిచి బస్సు ఎక్కిన మహిళలకు ఫ్రీ బస్ పట్ల అవగాహనను సిబ్బంది కల్పించారు. ఇలాంటి వారు 5% కంటే తక్కువ ఉంటారని అంచనా. వారికి కేటాయించిన 5 రకాల బస్సుల్లో శనివారం సాయంత్రం నాటికి దాదాపు 12 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. జిల్లాలో కొత్త జోష్ను స్త్రీ శక్తి పథకం నింపింది. విశాఖ జిల్లాలో శనివారం బస్సుల్లో సగానికి పైగా మహిళలే ప్రయాణించారు. అన్నమయ్య జిల్లాలో 5 ఆర్టీసీ డిపోలలో 422 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న బాపట్ల జిల్లాలో శనివారం ఒక్కరోజే 4200 జీరో టికెట్లు జారీ చేసినట్లుగా ఆర్టీసీ తెలిపింది. మొత్తం 212 ఆర్టీసీ సర్వీసుల్లో ఈ పథకం అమలు జరుగుతోందని పేర్కొన్నారు. శనివారం ప్రకాశం రీజియన్లో 90% మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. శ్రీ సత్యసాయి జిల్లాకు కియా కార్ల పరిశ్రమ రాకతో పరోక్షంగా ప్రత్యక్షంగా 30,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వారిలో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. స్థానికంగా పెనుగొండ, సోమందేపల్లి, గోరంట్ల, రొద్దం మండలాల్లో సరికొత్త జోష్ వచ్చింది. ఇక స్థానికంగా వేలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపింది. కియా కార్ల పరిశ్రమ మొదట 2017లో ఏర్పాటైంది. ఇక పెనుగొండ మండలం అమ్మవారిపల్లిలో 13,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైంది. ఆ తర్వాత దాని అనుబంధ పరిశ్రమలు ఒక్కొక్కటిగా సుమారు 20కి పైగా వచ్చాయి. పెనుగొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో ఇవి విస్తరించాయి. 3 ఏళ్ల క్రితం వరకు పెనుగొండ చుట్టూ ఉన్న పరిశ్రమలు ప్రస్తుతం గోరంట్ల మండలంలోకి విస్తరించాయి. పాలసముద్రం వద్ద కియా అనుబంధ పరిశ్రమలు 10కి పైగా ఉన్నాయి. ఒకప్పుడు కియా ప్రధాన పరిశ్రమలోనే ఉపాధి లభించగా ప్రస్తుతం 20 కిలోమీటర్ల పరిధిలో అవకాశాలు పెరిగాయి. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. కియా పరిశ్రమను రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాకు తీసుకొచ్చారు. అయితే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇక్కడకు రావాల్సిన కొన్ని పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయి. నాడు వైసీపీ నాయకుల దెబ్బకు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి వచ్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో ఈ పరిస్థితి మారింది. ఇక్కడికి రావడానికి, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ భవిష్యత్తు బాగుంటుందని విశ్వసిస్తున్నారు. చంద్రబాబు పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తారని, ఇక్కడికి మరిన్ని వస్తాయని జిల్లా ప్రజలు అంటున్నారు. మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఎగువ కాపర్ డ్యాం ఎత్తును 41.5 మీటర్ల నుంచి 44 మీటర్లకు పెంచారు. నాణ్యతా లోపాలతో సాంకేతిక ప్రమాణాలు పాటించకుండా రాళ్లు, మట్టి పోసి ఎత్తు పెంచిన అప్పటి ఇంజనీరింగ్ అధికారులు గొప్ప ఘనకార్యం చేసినట్లు ప్రకటించుకున్నారు. అయితే పిరమిడ్ తరహాలో కాకుండా స్తూపాకారంలో డ్యాం ఎత్తును పెంచడంతో దిగువన బలం చాలక 15 మీటర్ల మేర కుంగింది. దీంతో ప్రస్తుతం ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం కోసం మెటీరియల్తో ఎగువ కాపర్ డ్యాం పై నుంచి తిరుగుతున్న వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బటర్స్ డ్యాం వైపు నుంచి వాహనాల రాకపోకలు సాగేలా ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఎగువ కాపర్ డ్యాంలో కుంగిన భాగాన్ని భారీ రాళ్లు, మట్టితో యుద్ధ ప్రాతిపదికన పూడ్చి రాకపోకలను పునరుద్ధరించారు. జగన్ సర్కార్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, సాంకేతిక లోపాలను పట్టించుకోకపోవడంతో ఈ ఘటనలు బయటపడ్డాయని పోలవరం ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. 2020లో గోదావరికి వచ్చిన భారీ వరదకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో పాటు స్పిల్ ఛానల్ వైపు అడ్డుకట్టగా నిర్మించిన గైడ్ బండ్ కుంగిపోయింది. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఇక 2019 తర్వాత పోలవరం ప్రాజెక్టులో జరిగిన నిర్మాణాల్లో లోపాలున్నట్టు గుర్తించింది. ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై అధ్యయనం కోసం అంతర్జాతీయ నిపుణుల కమిటీని కేంద్ర జల సంఘం నియమించింది. ఈ కమిటీ 28న రానుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ద్వారా కొంతమందికి ఫామ్ హౌస్లు, టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయని, అయినా ఇంకా తాము ఉద్యమకారులమే అని వాళ్లు చెప్పుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. చాలా మంది తాము ఉద్యమకారులమని చెప్పుకుంటున్నారని, కానీ నిజమైన ఉద్యమకారులెవరూ అలా చెప్పుకోరని, అందుకు ఉదాహరణ అందశ్రీ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ కవి అందశ్రీ ప్రచురించిన హస్త భాష్పాలు పుస్తకావిష్కరణ సభ శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. గూడ అంజన్న, దాశరథి, కాళోజీ, గద్దరన్న, అందశ్రీ, గోరటి వెంకన్న వంటి వారు పోరాటానికి, తిరుగుబాటుకు, ధిక్కార స్వరానికి వేదికయ్యారు. ప్రజలకు స్ఫూర్తిని, స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమాన అవకాశాలను కల్పించేందుకు వారు సర్వం కోల్పోయి అండగా నిలబడ్డారు. అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని ఏమైనా చేయొచ్చు కదా అని చాలా మంది చెబుతున్నారని, కానీ తాను ఎవరిని శత్రువుగా చూడలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాను శత్రువుగా చూడాలన్నా వారికి ఒక స్థాయి ఉండాలని వ్యాఖ్యానించారు. తన కోపాన్ని ప్రదర్శించడానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. రాజగోపాల్ రెడ్డి తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి ఇబ్బందిగా మారుతోందని హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి. గత ఆదివారం నిర్వహించిన క్రమశిక్షణ కమిటీ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి అంశం చర్చిస్తారని అంతా ఊహించారు. అయితే ఆయనపై తనకి ఫిర్యాదు రాలేదని కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. అయితే రాజగోపాల్ రెడ్డి అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారో తెలుసుకుంటానని అన్నారు. ఈ అంశం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పరిశీలించాల్సిందిగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఆదేశించానని తెలిపారు. దీంతో త్వరలోనే క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మంత్రులకు తప్ప ఎమ్మెల్యేలకు అధికారాలు లేవని, ఎమ్మెల్యేలను కనీసం పట్టించుకోవడం లేదని తమ అసంతృప్తిని బయటపెట్టనున్నారు. ఏ పథకం తీసుకొచ్చినా పైలట్ ప్రాజెక్టు కింద మంత్రుల నియోజకవర్గాల్లోనే అమలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. నిధులు సైతం మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే ఎక్కువగా కేటాయించుకుంటున్నారని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వాపోతుంటారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని మాట్లాడడం హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రుల విషయంలో ఎమ్మెల్యేలు చాలా రోజుల నుంచి గుర్రుగా ఉన్నారు. మంత్రులు తమను పట్టించుకోవడం లేదని, కలవడానికి వెళ్తే గంటల కొద్దీ వెయిట్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపికైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా గతంలో పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏసీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపికకు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. పోటీ నామినేషన్లను కూడా లేకపోవడంతో మొత్తం 34 మందితో నూతన కమిటీ ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఏసీ అధ్యక్షుడిగా ఎంపిక కాగా, కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విజయ్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు గమనించిన కూటమి సర్కార్ వెంటనే అసోసియేషన్ను రద్దు చేసింది. ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలోనే పోటీగా నామినేషన్లు ఎవరూ వేయకపోవడంతో ప్రకటన లాంఛనమే అని అందరికీ అర్థమైంది. అయితే అధికారికంగా శనివారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. 3 ఏళ్ల కాల పరిమితిలో వీరు ఏసీఏ ప్రతినిధులుగా కొనసాగుతారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా మరికొన్ని కార్పొరేషన్లు, మార్కెట్ యార్డులకు చైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికీ 119 కార్పొరేషన్లకు చైర్మన్ పదవులను, వందలాది మార్కెట్ యార్డులకు పాలక వర్గాలను, అనేక సొసైటీలకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమించారు. అయితే ఇంకా కీలకమైన మార్కెట్ యార్డులు, కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేయాల్సి ఉంది. ముఖ్యంగా గుంటూరు మార్కెట్ యార్డ్ లాంటి అనేక కీలక యార్డులకు చైర్మన్లను నియమించడంలో అనూహ్యమైన జాప్యం జరుగుతోంది. సహజంగా మార్కెట్ యార్డ్ పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేసి ఉంటే 15 నెలల కాలం గడిచిపోయేదని పార్టీ నేతలే అంటున్నారు. విజయవాడలోని దుర్గగుడితో పాటు రాష్ట్రంలోని అనేక కీలక దేవస్థానాల పాలక మండళ్లను కూడా ఇంకా నియమించలేదు. ఇక రాష్ట్రంలో ఉన్న అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఆ పార్టీ నేతలు ప్రభుత్వం దౌర్జన్యాలను, వేధింపులను ఎదిరించి నిలబడ్డారు. అటువంటి వారిలో కొంతమందికి పదవులు ఇచ్చినప్పటికీ ఇంకా చాలా మంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ పదవులు ఇవ్వలేమని పదే పదే పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. అయితే కష్టపడిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో రాజకీయంగా దెబ్బతినే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో సెప్టెంబర్ మొదటి వారంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు తెలుస్తోంది. 42% బీసీ రిజర్వేషన్లపై కేంద్రం నిర్ణయం కోసం రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు వేచి చూసింది. ఇక బీసీ బిల్లును కేంద్రం ఆమోదించే పరిస్థితులు కనిపించకపోవడంతో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దాంతో కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి దాదాపుగా 1500 కోట్లు తెలంగాణకు రాలేదు. దీంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఆర్థిక ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో త్వరితగతిన స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి త్వరలో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించి రిజర్వేషన్స్ పై కీలక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ఉంది.
ఇక ఆ తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించి బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తెచ్చి ఎన్నికలకు వెళ్లాలనే మరో ఆలోచన కూడా చేస్తోంది. కానీ న్యాయపరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం ఉండడంతో తర్జన భర్జన పడుతున్నారు. ఇక ఈ రెండు ఆప్షన్లపై పీఏసీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టు గడువు దగ్గర పడుతున్న సమయంలో 1-2 రోజుల్లో పీఏపీ అలాగే ఈ నెల 25న జరిగే కేబినెట్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. సర్దార్ గౌతు లచ్చన్న 116 జయంతిని ప్రభుత్వం బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎస్ సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గౌతు లచ్చన్న పేరు ఒక అజరామరమని అచ్చెన్నాయుడు అన్నారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాలు, రైతు కూలీల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. సాదాసీదా కుటుంబంలో పుట్టిన లక్ష్యమున్న నాయకుడిగా ఎదిగారని అన్నారు. 95 ఏళ్ల వయసులో కూడా గౌతు లచ్చన్న ప్రజల గురించి ఆలోచించారని అన్నారు. ఇక గౌతు లచ్చన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడంతో తన జీవితం తరించిందని మంత్రి సవిత భావోద్వేగానికి లోనయ్యారు. బడుగు బలహీన వర్గాలు ఇలా వేదిక పంచుకోవడానికి గౌతు లచ్చన్న ఎన్టీఆర్ స్ఫూర్తి అని అన్నారు. లచ్చన్న అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు చేశారని చెప్పారు. ఇక సీఎం చంద్రబాబుకు బీసీలే శ్వాస ధ్యాస అని అన్నారు. సృష్టి ఫర్టిలిటీ హాస్పిటల్ పాపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సృష్టి యాజమాన్యం చేసిన పాపం వైద్య రంగానికి మాయని మచ్చలా మిగిలింది. సంతానం లేని జంటలే టార్గెట్ గా డాక్టర్ నమ్రత చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. నేర అంగీకార రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైజాగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యను అభ్యసించిన నమ్రత 1998లో విజయవాడలో మొట్టమొదటి ఫర్టిలిటీ సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపింది. ఇక ఆ తర్వాత 2007లో సికింద్రాబాద్లో 2వ బ్రాంచ్ను ఏర్పాటు చేసింది. ఫర్టిలిటీ సెంటర్స్ లో భారీగా లాభాలు రావడంతో తల్లి నమ్రత చేసే పనులకు కుమారుడు జయంత్ కృష్ణ మద్దతు తెలిపాడు. ఎవరైతే అబార్షన్ కోసం హాస్పిటల్స్ కు వస్తారో వారికి డబ్బు ఆశ చూపించి పిల్లల్ని కనేలా ఒప్పందం చేసుకునేవాళ్లమని, ప్రసవం తర్వాత బాలింతల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి ఎంతో మంది పిల్లలు లేని దంపతులకు బిడ్డల్ని ఇచ్చి మోసం చేసినట్లు అంగీకరించారు. సరోగసి ద్వారానే పిల్లలను పుట్టించినట్లుగా నమ్మించామని, అందుకుగాను ఒక్కొక్క జంట నుంచి 20 నుంచి 30 లక్షలు తీసుకున్నామని డాక్టర్ నమ్రత వాంగ్మూలం ఇచ్చింది. ఇక డాక్టర్ నమ్రత అసలు పేరు నీరజ. సృష్టి వ్యవహారం బయటకు రాకముందే నమ్రతపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఏపీలోని మహారాణిపేటలో 2020లో నమోదైన కేసులో అరెస్టై రిమాండ్కు వెళ్లి బెయిల్పై విడుదలైంది. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ తన దందాను మొదలుపెట్టింది. మహారాణిపేటలో 4 కేసులు, విశాఖ 2 టౌన్లో 2 కేసులు, గుంటూరు, కొత్తపేటలో 1 కేసు, తెలంగాణలో గోపాల్పురం పిఎస్లో 5 కేసులు నమ్రతపై నమోదయ్యాయి. పేద గర్భిణుల నుంచి ప్రసవం తర్వాత బిడ్డలను కొనుగోలు చేయడంతో సంజయ్తో పాటు సంతోషి కూడా కీలకంగా వ్యవహరించారని, తన 2వ కుమారుడు లీగల్ గా సహకరించేవాడని తన వాంగ్మూలంలో వెళ్లిన బంగారం చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 60 లక్షలు విలువైన 550 గ్రాముల బంగారు ఆభరణాలు, 92,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 21న సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో నేపాల్, వెస్ట్ బెంగాల్ కు చెందిన గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ నరసింహ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నేరస్తులను పట్టుకున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఒక మహిళను ఇప్పటికే అరెస్ట్ చేయగా ఇప్పుడు A4 నిందితుడు మాలిక్, A6 నిందితుడు అమర్ భట్లను కోల్కతాలో పట్టుకున్నామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై దృష్టి సారించింది బీజేపీ. ఈ సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితర ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఈ నెల 7న జరిగిన సమావేశంలో ఎన్డీఏ అభ్యర్థిని ఎంపిక చేసే అధికారం ప్రధాని మోదీ జేపీ నడ్డాకు అప్పగించారు. ఇక అప్పటి నుంచి వివిధ సమావేశాలు జరిపి వివిధ నేతల పేర్లను చర్చించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఉపరాష్ట్రపతి అధికార బీజేపీ నుంచే ఉండనున్నారని సమాచారం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తిని రాజ్యసభ చైర్మన్ గా ఎంపిక చేయనున్నారు. గతంలో జగదీప్ ధన్ఖడ్ ను జాట్ ఓటర్లను ఆకర్షించేందుకు ఎంపిక చేశారు. కానీ ఈసారి పార్టీ భావజాలానికి కట్టుబడి ఉండే వ్యక్తి అవసరమని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఎంపిక ప్రాంతీయంగా, సామాజికంగా కూడా ఒక సందేశాన్ని ఇచ్చేలా ఉండాలని కమలనాథులు భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభల్లో ఆమోదించి పంపే బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు రాష్ట్రపతికి గడువు విధించడం సరికాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల రాజ్యాంగపరమైన గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన లిఖితపూర్వక వాదనల్లో అభిప్రాయపడింది. రాష్ట్రాల బిల్లులపై ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ల విచక్షణ అధికారాలకు సంబంధించి రాజ్యాంగంలోని 200, 201 అధికరణల్లో ఎలాంటి కాలపరిమితి లేదని గుర్తు చేసింది. ఇక ఈ అధికరణల కింద లభించిన అధికారాలను యాంత్రికంగా అమలు చేయడం సాధ్యం కాదని, వాటిని రాజ్యాంగ బాధ్యతల్లో భాగంగా భావించాలని కేంద్రం తెలిపింది. గవర్నర్లకు, రాష్ట్రపతికి ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగంలో ఎలాంటి కాలపరిమితి నిర్దేశించలేదని, అలా గడువు విధించడం వల్ల రాజ్యాంగ బాధ్యతలను వారు సరిగా నిర్వహించలేరని తెలిపింది. న్యాయపరమైన ఆదేశాల ద్వారా కాలపరిమితిని నిర్దేశించడం సరైంది కాదని, అందుకు రాజ్యాంగంలో సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. కాలపరిమితి అంశం 368 అధికరణ కింద పూర్తిగా పార్లమెంట్ అధికార పరిధిలోకి వస్తుందని, స్పష్టంగా రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలాంటి గడువు విధించలేరని వెల్లడించారు. ఇక జాతీయ ప్రయోజనాలు, జాతీయ స్థాయిలో ప్రజల అభిప్రాయాలను గవర్నర్లు, రాష్ట్రపతి ప్రతిబింబిస్తారని, గవర్నర్లు కేవలం కేంద్ర దూతలు కారని పేర్కొన్నారు. ఏడాది డిసెంబర్ 21న జై ద్వారకా క్యాంపెయిన్ జలజప దీక్ష 2 కార్యక్రమం చేపట్టినట్లుగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సభ్యులు రవీంద్రజిత్ తెలిపారు. గుజరాత్లో మొదటి విడతలో జలజప దీక్ష పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని ఆయన చెప్పారు. ఇక సముద్రంలో చేపట్టే ఈ దీక్షలో 8 మంది ప్రొఫెషనల్ స్కూబా డైవర్స్ తో పాటు 108 మంది సెమీ జలజప దీక్షలో పాల్గొని మంత్రాలు జపిస్తారని ఆయన చెప్పారు. అలాగే 700 మంది ఈతగాళ్లతో శ్రీకృష్ణుడి అతిపెద్ద మానవ తేలియాడే లోగోను రూపొందించి గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ప్రయత్నిస్తామని రవీంద్ర. తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవుల నేపథ్యంలో శుక్రవారం వేకువజాము నుంచే భక్తుల సంఖ్య పెరిగింది. శనివారం రద్దీ మరింత ఎక్కువైంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి పార్క్లోని 9 షెడ్లు నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగ్ రోడ్లో శిలాతోరణం సర్కిల్, బాటగంగమ్మ, శ్రీవారి సేవా సదన్ సర్కిల్ మీదుగా ఆక్టోపస్ భవనం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆక్టోపస్ భవనం దాటి కళ్యాణ వేదిక మీదుగా వరాహస్వామి రోడ్ వైపుగా లైన్ పెరిగింది. ఇక భక్తుల సంఖ్య అధికమైన నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత కళ్యాణ వేదిక వద్ద క్యూలైన్ ను మూసివేశారు. దీంతో సాయంత్రం 6 గంటలకు క్యూలైన్ సేవా సదన్ వరకు తగ్గింది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని అధికారులు ప్రకటించారు. చిన్నపిల్లలు, వృద్ధులు అధిక సమయం క్యూలో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం క్యూ ప్రవేశ మార్గంలో భక్తుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఇక స్లాటెడ్ టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు దాదాపు 4 గంటల తర్వాత దర్శనం లభిస్తుంది. గదులు పొందేందుకు దాదాపు 6 గంటలకు పైగా నిరీక్షించాల్సి వస్తుంది. తిరుమలలో శ్రీవారితో పాచుకులాడిన హతీరాం బావాజీకి చెందిన మఠాన్ని కూల్చివేత విషయంలో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మఠాన్ని కూల్చివేయాలన్న నిర్ణయంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. చరిత్రకు అద్దం పట్టే నిర్మాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకోకుండా కూల్చివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం హతీరాం బావాజీకి చెందిన భవనాన్ని కూల్చేందుకు దేవాదాయ శాఖ టెండర్లు పిలిచింది. కూల్చడానికి ₹150,000 టెండర్ కూడా వచ్చిందని తెలిపారు. ఇక భవనాన్ని కూల్చివేసినప్పుడు పురాతన కాలంలో వినియోగించిన విలువైన కలపను తీసుకోవడానికి ₹97 లక్షల చెల్లించేందుకు టెండర్ వేశారు. అయితే పురావస్తు ప్రాధాన్యత ఉన్న భవనాన్ని కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు, షాపు యజమానులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు విలువైన కలపను అతి తక్కువ ధరకు కైవసం చేసుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు మఠం వద్ద షాపులు నిర్వహిస్తున్న వారు కూడా తమ బతుకు తెరువు దెబ్బతీయవద్దంటూ కోరుతున్నారు. అయితే తిరుమల హతీరాం బావాజీకి చెందిన మఠం కూల్చివేత విషయంలో ప్రభుత్వం చర్యలను స్థానికులు విమర్శిస్తున్నారు. పురాతన నిర్మాణాలను భావితరాలకు అందించాలని, కానీ ఇలా ఏకపక్షంగా కూల్చివేయాలనుకోవడం సరైంది కాదంటున్నారు. రుతుపవన ద్రోణి తూర్పు భాగం దక్షిణాది వైపు కొనసాగుతోంది. శనివారం నాటికి ఇది దక్షిణ ఛత్తీస్గఢ్, విశాఖపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది. దీనికి తోడు ఛత్తీస్గఢ్ పై అల్పపీడనం ఉంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు ఉత్తర కోస్తాపైకి వీస్తుండటంతో శనివారం ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి చిరుజల్లుల నుంచి ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు అలాగే కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల మేరకు సీఎం ఉన్నతాధికారులతో మాట్లాడారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతారని తెలిపారు. జిల్లా అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇందూరు జలపాతంగా పేరుగాంచిన సిన్నపల్లి శీలం జానకిబాయి చెరువు అలుగుపోయడంతో గ్రామానికి వెళ్లే వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుంది. దీంతో సిన్నపల్లి, నల్లవెల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు సమీపంలోని ఇళ్లలోకి వరద చేరింది. దీంతో ఓ ఇంట్లో వరద నీరు చేరడంతో మొదటి అంతస్తులో తలదాచుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ఈ సందర్భంగా స్థానికులతో కలిసి తాడు సాయంతో కుటుంబ సభ్యులను మరోవైపుకు తీసుకొచ్చారు. దంపతులతో పాటు 3 పిల్లలను రక్షించారు. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో కోస్తాంధ్రలో వానలోటు తీరింది. రాయలసీమలోనూ వర్షపాతం మెరుగైంది. ఖరీఫ్ సాగు ఊపందుకుంది. గత నెలాఖరు వరకు 24% ఉన్న వానలోటు ఇప్పుడు 8.6% తగ్గింది. జూన్ 1 నుంచి నెల 16 వరకు 316.4 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 346.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక దీంతో గుంటూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో సాధారణం కంటే ఎక్కువగా, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో సాధారణ స్థాయిలో, శ్రీకాకుళం, విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్లో మెరుపు వరదలు సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య పెరుగుతుండగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరద ఉధృతికి వందలాది మంది కొట్టుకుపోగా పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఒక్కసారిగా వచ్చి పడిన ఆకస్మిక వరదతో మచెల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. అనేక వాహనాలు బురదలో కూరుకుపోయాయి.